దాని తర్వాత మన మనీష్ ఏమో బయటకొచ్చేసి ఏడుపు మొదలుపెట్టాడు. మనీష్ ఏడవడం మొదలుపెట్టి అని చెప్పి ఇట్లా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ దిస్ హౌస్ అన్న. అంటే ఎమాన్యూల్ ఉన్నాడు పక్కన. ఎమాన్యూల్ ఏమో ఇలా రుద్దేస్తున్నాడు ఇలాగా. ఇది మోకాలనుకోండి. ఇలా కాలుని ఇలా రుద్దేస్తున్నాడు ఇలా. నాకెందుకో అర్థం కాలేదు. ఎందుకలా రుద్దుతున్నాడో అర్థం కాలేదు. అంటే ఓదార్చడానికి. ఐ వాంట్ టు స్టే ఇన్ దిస్ రూమ్ అన్న. దిస్ హౌస్ అన్న. ఐ నీడ్ టైమ్ టు టాలరేట్ థీస్ సెల్ఫిష్, రూత్‌లెస్ ఇడియట్స్. చిల్లర పంచాయతీలు పెడతారీళ్ళు. రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ ఇవ్వరు. కెమెరా వస్తే అరిచేయాలి. నోరు పారేసుకోవాలి. కామనర్స్ అనే నేమ్ మీద చీడపురుగులన్నా వీళ్ళు. వీళ్ళు జెన్యూన్ కాదు. ఇంక నేను ఊరుకోను. వీళ్ళ సంగతి ఊరుకోను. తేల్చేస్తాను. ఆ రూమ్‌లో పడుకోను నేను. నేను ఇంక వేరే దగ్గర పడుకుంటాను. ఇది, అది అని చెప్పి. ఈ పాయింట్ మీద నేను ఒక మాట మాట్లాడదాం అనుకున్నా. ఇక్కడ మర్యాద మనీష్ ఏంటంటే వీళ్ళందరిని అక్యూజ్ చేస్తున్నాడు. ఎవరిని? శ్రీజాని, ప్రియా శెట్టిని అక్యూజ్ చేస్తాడు. వీళ్ళు జెన్యూన్‌గా లేదు. రూత్‌లెస్ సెల్ఫిష్ ఇడియట్స్ అని, చిల్లర మనుషులని, చిల్లర పంచాయతీలు పెడుతున్నారు. రెస్పెక్ట్ ఇవ్వరు ఇది అని. బాస్ నువ్వు చేసిందేంటి? 2 డేస్ బ్యాక్ గుడ్డు టాస్క్ అవుతున్నప్పుడు ఎవరు ఈయన రాము రాథోడొచ్చి నీ దగ్గరకొచ్చి మాట్లాడుతుంటే నువ్వేమన్నావు? నేను నీతో మాట్లాడను. నువ్వు ఫేక్ మనిషివి. ఫేక్ ఆడుతున్నావు. ఫేక్ నువ్వు. నేను చూస్తే నాకు రెస్పెక్ట్ లేదు. నువ్వు చూస్తే నాకు ఫేక్ అనిపిస్తున్నావు. డే 1 నుంచి ఏదో సింపథీ చేస్తున్నావు. ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు అని అక్యూజేషన్ చేసాడు. ఇదే మాట ఈయన మీదకొస్తే ఈయనెందుకు ఇట్లా అంటున్నాడు? అంటే ఏంటి నువ్వు అందరిని అనేస్తావు. నిన్నెవరైనా అంటే నువ్వు తట్టుకోలేక ఏడ్చేసి ట్రై చేస్తున్నావు. అది మాస్క్ అదేంటి 'మనీష్‌కున్న' ఒక కనిపిస్తున్న ఒక థింగ్ ఆయన లేయర్స్, ఆయన క్యారెక్టర్ లేయర్స్ అట్లా కనిపిస్తున్నాయి. ఆయన అందరిని అనేస్తాడు. అక్యూజ్ చేసేస్తాడు. రామునేమో ఇట్లా "నువ్వు ఫేక్ ఆడుతున్నావు. ఫేక్ వచ్చి 2 డేస్ కాలేనప్పుడు నువ్వు ఫేక్ ఆడుతున్నావు. ఫస్ట్ డే నుంచి ఫేక్ ఉన్నావు. ఏదో విలేజ్ అదేంటి ఏదో ఒక సింపథీ డ్రామా స్టార్ట్ చేస్తున్నావు" అని అంటాడు. అంజనానేమో "ఆమెకు ఫుటేజ్ ఇవ్వకండి. ఆమెకు ఫుటేజ్ ఇవ్వకండి." వీళ్ళిద్దరితో ఎవరితో? వీళ్ళిద్దరితోనే. శ్రీజ ఇంకా ప్రియాతో కలిసి "మీరు ఫుటేజ్ ఇవ్వకండి ఆమెకి. ఇట్స్ వెరీ బ్యాడ్ అప్పా. ఆమె వల్ల హార్మనీ డిస్రప్ట్ అవుతుంది." ఇది అది అని అంటాడు. ఇది లిటరల్‌గా. ఇట్లా బిహేవ్ చేస్తున్నాడాయన లిటరల్‌గా. ఇప్పుడేమో జెన్యూన్ కాదు. రూత్‌లెస్, సెల్ఫిష్ ఇడియట్స్. చిల్లర పంచాయతీ. రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ ఇయ్యరు. కెమెరా వస్తే అరవాలి. నోరు పారేసుకోవాలి. కామనర్స్ అనే నేమ్‌కి వీళ్ళొక పెద్ద చీడ పురుగులు. ఇది అది అని చెప్పేసి. లైట్ అయిపోయింది.